మన రవితేజ అన్న లేటెస్ట్ గా నటించిన మూవీనే మిస్టర్ బచ్చన్. ఇంక ఈ మూవీ అయితే ఇంకా ఈ యొక్క చిత్రము మొదటి షో నుంచి కూడా మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈవినింగ్ అలాగే నైట్ షో లో మాత్రం ఆగస్టు 15 కావడంతో కలెక్షన్లు అయితే కొంచెం అటు ఇటుగా వస్తాయి అనుకున్నారు. అయితే డే 1 కలెక్షన్ లో చూసుకున్నట్టయితే దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 4 కోట్ల వరకు షేర్ అలాగే 8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇంకా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే 5.55 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ లో అలాగే 11.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇంకా మన రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ అయితే దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే అనుకున్న రేంజ్ లో అయితే కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇంకా డబుల్ స్మార్ట్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 5.5 కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది. అలాగే చూసుకున్నట్టయితే 10.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇంకా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే 8 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు అలాగే 12.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టయితే తెలుస్తుంది. ఇంకా మొత్తానికి మన రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ అయితే డే 1 కలెక్షన్ లో ఫైనల్ గా చూసినట్టయితే 8 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అలాగే 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇంకా మన రవితేజ అన్న మిస్టర్ బచ్చన్ అయితే ఇంకా డే 1 కలెక్షన్ లో ఫైనల్ గా చూసుకున్నట్టయితే 6.2 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అలాగే 11.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా మన రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ అయితే దుమ్ము లేపేసింది. మరి రవితేజ మిస్టర్ బచ్చన్ అలాగే ఇంకా మన రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ మరి రెండు సినిమాలు లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వరకు వెళ్తాయి అనుకున్నారు మీరు కూడా కింద కామెంట్ చేయండి. మరి రెండు సినిమాల్లో మీకు బాగా ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి వీడియో చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.